ఏంటంటే 2 సంవత్సరాల్లో జగన్మోహన్ పార్టీ ఆయన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా క్రెడిట్ చోరీ అలవాటు అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం గడిచిన 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఎన్ని ప్రాజెక్ట్స్ తెస్తున్నా, పెట్టుబడులు తెస్తున్నా, ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, అంతెందుకు ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నా కూడా ఇదంతా నేనే చేశాను, నా వల్లే వచ్చిందని చెప్పని క్రెడిట్ చోరీ చేయడానికని ఆయన చాలా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పాపం అధికారం లేకపోయేటప్పటికి ఆ పబ్జి ఎంతసేపు అని ఆడతాడు మామూలుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అంటే వాళ్ళ నాయకులను అంటే రౌడీ మూకలను పెట్టుకొని మొత్తం దోచుకోవడము, విచ్చలవిడిగా అరాచకత్వము అంటే అటువంటి పరిపాలన చేశాడు. ఇప్పుడు లేదు, ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, అటు కేంద్రం సహకారం ఇస్తూ ఉంది. ఈయన మాటలు ఎవరు నమ్మడం లేదు. అసలు ఈయనకి ఏదో నాకు 30% వచ్చింది, 40% వచ్చిందని చెప్పుకుంటాడు తప్పితే ఆయన సంతాప సభలకు వెళ్తున్నా అనకూడదు. కానీ ఇంకొక మనిషి మరణాన్ని ఏమంటారు బలి తీసుకున్నట్టుగానే ఉంటుంది. ఎక్కడ ఏది పోయినా కూడా వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. అంతే, ఇంకా మనం అంటే వారిని తక్కువ చేయకూడదు కానీ బట్ ఈయన ఎక్కడ పోతున్నా కూడా అటువంటి విధ్వంసమే జరుగుతోంది. ఈ రోజున ప్రజలు అంటున్నారు మీరో కాదు బాబు నువ్వు రావద్దు అని చెప్పాను. ఒకప్పుడు ఏమైనా వాళ్ళు కావాలని ఆయన స్లోగన్ ఆయన పార్టీ వాళ్ళు ఇచ్చుకున్నారు, రావాలి జగన్, కావాలి జగన్. ఈ రోజున ప్రజలు అంటున్నారు రావద్దు జగన్, మాకు వద్దు జగన్ అని చెప్పనని. అంతటి దుస్థితిలో ఆయన మానసిక పరిస్థితి ఉంది, ఆయన పార్టీది ఉంది. ఇంకో పక్కనేమో ఆయన నాయకులందరినీ కూడా అదిగో ఇలా తప్పులు చేస్తూనే ఉన్నారు, జైల్లోకి వెళ్తూనే ఉన్నారు, వాళ్ళ అవినీతి బయటపడుతూనే ఉంది. ఇప్పుడు వీలైతే ఏదైనా సరే వద్దు, దాన్ని నాశనం చేయాలి, దాన్ని పాడు చేయాలని ఒకటి, అది కుదరకపోతే క్రెడిట్ చోరీ. ఇప్పుడు మీరు ఇందాక నీట్ అన్నారు, నీట్ ప్రశ్న పత్రము అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగింది నష్టం, విద్యార్థులకి జరిగింది. దాని నుంచి ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, దాంట్లో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వచ్చాయి. వాళ్ళ తాట ఇప్పుడు పోలీసులు తీస్తున్నారు. ఎన్నో ఇన్వాల్వ్ అయింది. ఎక్కడైనా సరే ఇప్పుడు జెన్జీ అనే దానికి వాళ్ళు ఎంతసేపు జెన్జీ అని అంటే ఏంటి, ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తున్నాము, పంజాబ్ లో చూస్తున్నాము, కేరళలో చూస్తున్నాము. ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళలో సరే విద్యార్థులను కొట్టడము, వాళ్ళ పైన బాష్పవాయువులు ఉపయోగించడం అవన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ నిజంగా తప్పు జరిగిన చోట విద్యార్థులు గలమెత్తుతూనే ఉన్నారు. ప్రభుత్వం సరి చేసుకుంటాం. ఇంతకు ముందు అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారని. ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దేశవ్యాప్తంగా కుట్రకు పండుతున్నప్పుడు దేశమే ముఖ్యమని మా పార్టీ నినాదం కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయనేంటి ఆ రోజు నుంచి ఆ కాక్రోచ్ పార్టీ అనే విధంగా నేనే పెద్ద కాక్రోచ్ అన్నాడు. కాక్రోచ్ అని అంటే విద్యార్థులు అనే పేరుతో వెళ్ళారు కాబట్టి విద్యార్థులకు సంబంధించి మాట్లాడినంత సేపే సమాజం గాని దేశం కానీ అంతెందుకు విద్యార్థి లోకం గాని వారి తల్లిదండ్రులు అన్నాడు. కానీ ఏ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు కాదు ఒక్క ట్వీట్ ప్రధానమంత్రినో మీ పార్టీనో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన పెట్టలేదు. ఇందాక పాషా గారు చెప్పారు ఆయన ఎందుకు పెట్టడం కూడా. అంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ కాన్సెప్ట్ అండి, ప్రధానమంత్రికి దీంతో సంబంధం ఏంటండి? జగన్ ప్రధానమంత్రికి దీంతో సంబంధం ఏంటి? ప్రధానమంత్రిని అందరూ ప్రశ్నించారు, ప్రధానమంత్రి గారిని ప్రశ్నించారు, ప్రధానమంత్రి దాని మీద వీడియోలు పెడుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సందర్భంగా మాట్లాడలేదని చెప్తున్నా. ఆయన మాట్లాడాడు ఎందుకంటే ఆయనకు ఏ విషయం పైన పరిజ్ఞానం ఉండదు. కానీ ఏదో ఒక దానిలోంచి ఒక పట్టుకోండి, అదే చెప్తున్నాను కాక్రోచ్ అన్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఏమన్నాడు కాక్రోచ్ అంటే ఆడవారి చేతిలో, అదే చెప్తున్నాను. ఎంతవరకు సమస్య పైన దానికి లిమిట్ అయ్యి దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడితేనే దానికి శాంక్టిటీ ఉంటుంది. మీరు ఇంతకుముందు అన్నారు కదా శాంక్టిటీ ఎంత వరకు ఉంటుంది అనేసి. అలా కాకుండా అది మితిమీరిపోయి ఇంకా దేనికో వచ్చింది అనుకోండి, అటు దేశంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా భద్రత విషయానికి సంబంధించి వచ్చింది అనుకోండి, ఇదే ఆడవాళ్ళం ఇదే విద్యార్థుల చేతిలో హిట్ కూడా ఉంటుంది. హిట్ని మించి కాక్రోచ్ అయితే బతకదు. లేదంటే మనం మొదటి నుంచి వస్తుంది చీపురు కట్టలే. అది వైసీపీకి బాగా తెలుసు. గడపకని వెళ్ళినప్పుడు అవి కూడా చూశారు వాళ్ళు. ఏది గతంలో ఎలక్షన్స్ ముందు గడపకని వెళ్ళారు కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ మహిళల చేతులు అవి కూడా చూశారు. అందులో పెద్ద విశేషం ఏం లేదు. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే ఈ జెన్జీ అనే పేరుతోటి ఇప్పుడు ఈ డిఎస్సి రిలే దీక్షలు అని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటిది మళ్ళీ అబాస్ పాలవుతున్నాడు. ఇంతకుముందు నాకు అదే అర్థం కాదంటే ఒక మాట అనడంతో ఎన్నిసార్లు ఫూల్ అవుతారు? ఒకసారి అంటే 2 సార్లు అంటే 3 సార్లు. కానీ పదే అదేంటంటే పెద్ద ఏమంటారు ఫూల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మనం ఇయ్యొచ్చు ఆయనకు బ్రాండ్. ఇంతకుముందు బ్రిడ్జ్ కోర్స్ అని అంటున్నారు. అసలు నిజంగా వైసీపీ వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసండి? అది ఒక మైండ్, ఇప్పుడు మనకి ఎనలిటికల్ దీంతో మన మైండ్ స్కిల్స్ పెరగడం కోసం అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు.
శాప్ అప్రూవ్ చేసింది. అంతెందుకు మొన్న దీనిలో ఏషియన్ గేమ్స్ లో మన భారతదేశానికి మెడల్స్ వచ్చినాయి. అంటే విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎవరైతే ఆడేవాళ్ళు ఉంటారో లేకపోతే కనుక ఆ చెస్ కి ఈక్వలెంట్ గా దీన్ని తీసుకుని వచ్చారు. ఈయన వీళ్ళకేదో పబ్జి అలవాటు కాబట్టి నేను బ్రిడ్జ్ ని కూడా ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లాగా చూస్తామంటే వాళ్ళ సో మీరు ఇప్పుడు అన్నారు కదా అబాసు పాలు అవుతున్నాడు ఆయన, అబాసు పాలు అవుతున్నాడు అని తెలిసినా ఇందాక వారిని కూడా అడిగాను, మీ వ్యూ చెప్పండి. అంటే ఎందుకు దీన్నే పట్టుకు వేలాడుతున్నారు? కోర్టులు మొట్టికాయలు వేసి చివాట్లు పెట్టినా, అధికారులు వివరణ ఏదో ఒక అంశం కావాలి కదా వాళ్ళకి. అభ్యర్థి బయట కనపడకపోయినా, నేనైతే ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చూడాలి, ఎన్ని లక్షల మంది డిఎస్సి రాశారు కదా, వాళ్ళు అక్టోబర్లో జరగబోయే డిఎస్సి మళ్ళీ తీస్తున్నారు, దానికోసం ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు. ఒకటండి, డిఎస్సి లో క్వశ్చన్ పేపర్స్ అనే ఉండే క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, కంప్లీట్లీ ఆన్లైన్ లో జరిగేటటువంటిది. అలానే ఈసారి హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే తీసుకొని వచ్చారో, ఒకరు ఇద్దరు ఈ సాక్షి వేసేటటువంటి పేర్లు కూడా ఏదైతే ఉన్నాయో ఒక ఇద్దరు అభ్యర్థులది, దాంట్లో మీరు చూస్తే గనక అది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈసారి హారిజాంటల్ మొట్టమొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పని దివ్యాంగుల కోసం అని చెప్పని తీసుకొని వచ్చారు. దాంట్లో ఈ ఇద్దరికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాక్షి రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది కానీ వైసీపీ పార్టీ. అదర్వైజ్ చాలా స్పష్టంగా డిఎస్సీలు ఇప్పటికీ 3 సార్లు ప్రభుత్వము ముందుకు వచ్చి ఈ వైసీపీ అడిగినటువంటి కానీ కొంతమంది అడుగుతున్నటువంటి వాటికి చాలా సవివరంగా సమాధానం చెప్పింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇది దీంట్లో ప్రశ్నపత్రం లాగా ఉండదు, మొత్తం క్వశ్చన్ బ్యాంక్ 42,000 45,000 క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో జనరేట్ అవుతూనే ఉంటుంది, అది ఆప్షన్స్ లో వాళ్ళకి వెళ్తాయి. మూడోది, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు, ఎవరి నుంచి కంప్లైంట్ లేదు. నాలుగోది, క్రీడలు అని చెప్పనని అంటున్నారు. అంటే ఇగో ఇందాక చెప్పినట్టుగా క్రీడలకి అసలు దానికి సంబంధించినటువంటి వీళ్ళకి అవగాహన లేదు. రెండోది, ఆ క్రీడా సంస్థల పేర్లు నేను బయటకు చెప్పాలి కదా, కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళ అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాల వల్ల వాళ్ళు ఇదిగో ఇట్లా కోర్టులకి వాళ్ళు వేసుకున్నారు పిటిషన్, నకిలీ సర్టిఫికేట్లు అది ఇది అని చెప్పని చెప్పారు తప్పితే దాంట్లో అయితే వాస్తవంగా లేదు. ఎందుకనంటే ఆ క్రీడా దాంట్లో కూడా చాలా ఇప్పటికే ఎవరైతే క్రీడా సంఘాలు ఉన్నాయో అలాగే దాని రెస్పెక్ట్ కరెస్పాండింగ్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళు పంపించడం జరిగింది, వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు, ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అది రాజకీయం. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈయన జంజీ 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 అని చెప్పని అంటున్నాడు కదా. ఈ రోజు వచ్చినటువంటి వార్త, నూతన బాలికల సంరక్షణ చట్టం కింద బాండ్ల గురించి, ఎల్ఐసిల నుంచి బాండ్లు ఉంటే 5 సంవత్సరంలో ₹1 కూడా ప్రీమియం కట్టకుండా ఇప్పుడు వాళ్ళ బాండ్లు మెచ్యూరిటీ అయితే గనక ఎల్ఐసి రూపాయి ఇవ్వడం లేదు. 1,50,000 మంది బాలికలు ఇబ్బంది పడుతున్నారండి. పేరుకి మామని, నేను జగన్ మామని, నేను మీ మేనమామని అన్నాడు కదా, ఇదే నా జగన్ మామ. 1,50,000 మంది పాపం అమ్మాయిలు, చిన్న పిల్లలు, వాళ్ళ జీతాల మీద కొట్టాడు. ఏదో జంజీనే కదా వాళ్ళు కూడా. ఇక్కడ జంజీ అని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రఫా అనుకుంటూ, లేకపోతే ఆయన ముందు మొన్న ఎంత దారుణం అండి, చొక్కాలు ఇప్పుకొని తిరగడం ఏంటి, ఎంతమంది 100 మంది అదే జంజీ అంటే. వాళ్ళని వేసుకుని ఈయన తిరుగుతున్నాడు, ఈయన జంజీ అంటాడు. ఈయన నాయకులు ఇంత అనకూడదు కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆ రిలే దీక్షలో కూర్చుంటున్నారు. ఎక్కడైనా విద్యార్థి వచ్చాడండి? అసలు విద్యార్థి కానీ డిఎస్సి వాళ్ళు కానీ వచ్చారండి? ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు యామిని గారు అన్నట్టే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా జంజీ అంటే జంజీ కాదు, అది గొడ్డలిజే అని చెప్పి దానికి ఒక డెఫినేషన్ చెప్పారు. వారు చెప్పడం కాదు, వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే